అవి చేసేటప్పుడు రాజమౌళి గారు ఏమన్నా అడ్వైజ్లు ఇచ్చేవాళ్ళు అండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అట్లా సార్ ఇస్తూ ఉంటారు మేడం. సార్ మాస్టర్ ఇద్దరు కలిసి బాగా ప్లానింగ్తో చేస్తూ వెళ్తూ ఉంటారు. ఓహో, ఓకే. ఇంకా ఈ రీసెంట్గా మీరు 118 కూడా చేసినట్టున్నారు. 118 కూడా చేశాను మేడం. దాంట్లో ఫైట్స్ చెప్పండి. దాంట్లో నివేద దామస్ది చేశాను మేడం. నివేద కిల్లింగ్ ఎపిసోడ్ చేశాను నేను. దాని ముందు కూడా సార్వి చేస్తూ ఉన్నాను, కళ్యాణ్ అన్నవి. ఎమ్మెల్యే చేశాను, దాని తర్వాత నాన్వే చేశాను. ఎమ్మెల్యేలో ఒక ఎపిసోడ్ ఇచ్చాడు నాకు, బైక్ ఎపిసోడ్. చాలా అది బాగా వచ్చింది. సార్ అసలు మామూలుగా నాకు హెల్ప్ చేయలేదు. ఇక్కడ దగ్గరే ఉండి లొకేషన్లోనే ఉండి పోకుండా పొద్దున్నే మార్నింగ్ వచ్చిండు కళ్యాణ్ అన్నాడు. అసలు నేను షాక్ అయిపోయాను, ఎలా ఉన్నాడు అసలు. నార్మల్గా సింపుల్గా ఉంటాడు. మాస్టర్ మీరు కంపోజ్ చేయండి, నేను ఉంటాను మాస్టర్ పక్కనే అని చూశాడు. 1 డేలో కంప్లీట్ చేసామండి. కళ్యాణ్ అంత కోఆపరేషన్ చేశాడు. దాని తర్వాత నాకు ఆ సినిమా తర్వాత ఫైట్ తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ అవుతా ఉంది. ఫోన్ వచ్చింది నాకు ఆఫీస్ నుంచి, అది సినిమా సోలో కార్డ్ ఇచ్చేసాడు నా నువ్వే. నేను షాక్ అయిపోయాను, చాలా హ్యాపీగా ఉందన్న, ఎంత ఏందన్నా నాకు పైన నాకు అలా ఇచ్చేసాడు. వెరీ గుడ్. దాని తర్వాత ఇది నాను మన 118 చేశాను. 118 కూడా కోఆర్డినేటర్ ఫోన్ చేసి ఇట్లా అన్న మీకు చెప్పారు వచ్చేయండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను. ఒక ఎపిసోడ్ చేశాను, అది నివేద అనుకున్నాను. చాలా బాగా వచ్చిందండి ఎపిసోడ్. నేను చూడలేదు ఇంకా, చాలా బాగా వచ్చిందని అందరు అన్నారు. చాలా సూపర్గా చేసింది నివేద మేడం. ఆమె కిల్లింగ్ ఎపిసోడ్ చేశాను, అలా తీసుకొని వెళ్ళి డ్రాగ్ చేసుకొని వెళ్ళి. డూప్ వాడలే అండి దానికి. ఆ అమ్మాయి రియల్గా చేసింది. నేను చాలా దానిపైన టేబుల్ పైన పడాలి 1-2 టైమ్స్ చూపెట్టాను. 3rd టైం వెళ్ళి ఇలా గుద్దుకుంటే అవి ఇలా ఫాలో అవుతాయి. దానిపైన నేను బాటిల్స్ పెట్టాను, అవి పడంగానే అవి అలా పుల్ చేయడం. అంటే ఆమె హిట్ ఎంతైతే ఇస్తుందో దానికి ఆ ఇంపాక్ట్తోనే అది కదులుతాయి. ఆ కదిలే దానికి నేను లాగుతాను, మీరు ఇవ్వాలని చెప్పాను హిట్. మా ఫైటర్స్ చేశారు రిహార్సల్, అమ్మాయి అయితే ఇది చేసేసిందండి నివేదన. అమ్మ సూపర్. నేను ఆ రోజు ఆమెతో నా ఎపిసోడ్ చేసి నేను మర్చిపోలేకపోతున్నాను, అలా వేసింది. దాని తర్వాత బయటికి లాక్కొని వస్తాము, మట్టిలో వేస్తాము. నేనే మట్టి తీసుకొచ్చి అలా వేసాను ఫేస్ పైన, మొత్తం కవర్ అయిపోయింది. అంటే అంత లైవ్గా చేసిందండి అమ్మాయి, సూపర్. నిజంగా నేను ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చూపాను. ఇట్లా తీసుకొని మట్టి నేను పడుకొని పెడతారు, పడుకున్న తర్వాత కెమెరా పైన ఉంటుంది. నేను ఇలా శాండ్ తీసుకొని ఇలా వేస్తే వెళ్ళి ఫేస్ మొత్తం కవర్ అయిపోయింది. ఫస్ట్ టైం నేను ప్రాపర్గా వేయలేదు, ఇక్కడ వేసాను. 1 more అనేసరికి సరే ఈసారి తీసుకొని మేడం ఈసారి నేను ఫుల్గా వేస్తాను. ఓకే మాస్టర్ అని నాకు బాధ అనిపిస్తుంది, నాకు చేయాలి తప్పదు. వేసాను, ఫుల్ కవర్ అయిపోయింది. అసలు 1:30 నైట్ షూట్ చేస్తున్నాము, లోపల పడుకోబెట్టి మట్టి వేసేస్తాను, మొత్తం ప్యాక్ అయిపోయింది, ఫేస్ కనబడలా, మొత్తం మట్టి. అది కూడా దొడ్డు మట్టి అంటారు కదా, రెడ్ కలర్. అది అంత లైవ్గా చేసాం, అంత కొద్దిగా రియలిస్టిక్గా చేసాం. డైరెక్టర్ చాలా హ్యాపీ అయిపోయాడు. మాస్టర్ థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది ఎపిసోడ్. కళ్యాణ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు, కొత్త వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తాడు. నాకు 1/1 ఆపర్చునిటీ 3 ఇచ్చారండి ఆయన. నేను ఏది 118 ఒకటి, ఎమ్మెల్యే ఒకటి, నానువే ఒకటి, 3 ఇచ్చాడు. నాకు బాగా ఎంకరేజ్ చేస్తాడండి. వర్క్ ఉందా ఆయన వదలడు, ఒక్కసారి ఇష్టపడితే వదలడు. నేను చాలా లైక్ చేస్తాను, అంటే నాకు ఇంకా ద బెస్ట్ ఫైట్ ఇవ్వాలని ఉంది. ఆయన వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు నాకు బిగినింగ్ కొద్దిగా పుషింగ్ ఇచ్చాడు బాగా. తర్వాత మెహబూబా చేశాను, పూరి గారితో మీకు బాగా మంచి అనుబంధం ఉన్నట్టు. అవును, సార్తో చెప్పండి ఆయన అనుబంధం గురించి. మెహబూబా చేశారు, ఇంకేం చేశారు? నేను సార్ని బేసిక్గా లైక్ చేస్తానంటే ఆయనతో వర్క్ చేయాలని ఉంది. ఆయన ఫస్ట్లో ఆయన సెట్కి వెళ్ళి కలిసేవాడిని, సార్ నేను నీతో చేస్తాను. ఓకే, ఒక 1 time 2 times వెళ్ళాను. సతీష్ నేను సినిమాకి కలుద్దామని అన్నాడు. ఓకే సార్ అని అన్నాను. ఇంకా నాకు నెక్స్ట్ సినిమా అంటే పెద్ద డైరెక్టర్, పెద్ద వాళ్ళు ఉంటారు అందరూ. వాళ్ళ అబ్బాయితో స్టార్ట్ చేస్తున్నానంటే పెద్ద ఫైట్ మాస్టర్ ఎవరు ఉంటారు. నాకు కాల్ చేస్తారు, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళాను. అంత షాకింగ్గా ఉంది నాకు కాల్ వచ్చింది. నేనైనా మాట్లాడుతుంది, అసలు నేను బయటకు వచ్చి నాకు కలలా ఉన్నది. అప్పుడే ఒక 1 weekలో సెట్ అయిపోయింది, లొకేషన్ కూడా వెళ్ళిపోయాం, షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్టే వార్, ఒక 1000 members ఇచ్చి వార్ చేయమన్నాడు డైరెక్ట్గా. అప్పుడు వార్లో స్టార్ట్ అయిపోయింది ఇంకా నాకు. వార్తో మీ వార్ స్టార్ట్ నా వార్ స్టార్ట్ అయింది సార్తో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. ఆ రోజు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు కెమెరామ్యాన్, మా డైరెక్టర్ సార్, మేము చాలా అక్కడంతా పీపుల్స్ అందరు పొద్దున్నే లేచి చాలా మంది 1000 మంది ఎక్కడ దాకా ఉన్నారు. చేశారండి అది? అది మనాలిలో చేసాం మేడం. మనాలినా? మనాలిలో అక్కడ చేసాం. అక్కడ ఫుల్ యాక్షన్, ఫైటర్స్, బ్లాస్టింగ్స్, ఫుల్ హార్డ్ వర్క్ చేసాం అక్కడ. మీరు ఒక్కరే కదా దానికి కూడా? నేను ఒక్కనే మేడం దానికి కూడా అక్కడ. సో అలా పూరి గారితో అనుబంధం అలా స్టార్ట్ అయిపోయింది సార్. చాలా ఫ్రీగా ఉంటాడు మేడం. యాక్షన్లో కూడా చాలా ప్లానింగ్ చెప్తా ఉంటాడు బాగా. అంటే చాలా క్యాచింగ్ పవర్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఏదైనా చెప్పంగానే ఫైట్ గురించి అంత స్పీడ్గా క్యాచ్ చేస్తాడంటే అంత స్పీడ్గా ఒక ఫైట్ మాస్టర్ లాగా క్యాచ్ చేసేస్తాడు. ప్లానింగ్స్ కూడా బాగా ఇస్తాడు. ఇలా చేద్దాం. ఓకే. నేను చెప్తా ఉంటాను సార్కి ఇలా ఇలా బాగుంటుంది సార్ అని. చాలా ఎంకరేజ్ చేస్తాడు మేడం కొత్త వాళ్ళకి కూడా. ఓకే సార్ లేటెస్ట్గా వచ్చిన గీత గోవిందం కూడా మీరు చేసినట్లున్నారు. గీత గోవిందం కూడా చేశాను మేడం. అది ఎలా చెప్పండి, అది ఎలా వచ్చింది ఆఫరు? విజయ్ దేవరకొండతో చేయటం ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్న హీరో కదా అతను. అదే ఆయన నేను చూసినండే అర్జున్ రెడ్డి చూసినా చాలా బాగా అనిపించింది సినిమా. అర్జున్ రెడ్డికి మీరు చేశారా? నేను చేయలే అర్జున్ రెడ్డి, నేను చూసాను సినిమా. అంటే అప్పటికి రిలీజ్ అయింది అనుకుంటా. ఒక ఎపిసోడ్ నాకు పిలిచాడు, నేను పరశురామ్ సార్ దగ్గరికి వెళ్ళాను. అంటే బైక్ ఎపిసోడ్ సార్ చెప్పాడు ఇలా ఉండాలి మాస్టర్ అని అన్నాడు. సార్ చేద్దాం సార్ అని అన్నాను. అంటే గిటార్స్లో చేయడం కూడా లక్కీగా అనుకున్నాను నేను. పెద్ద బ్యానర్ దాంట్లో కంటిన్యూగా ఇద్దామని అనుకున్నాను. ఓకే. స్టార్ట్ అయింది ఎపిసోడ్, స్టార్ట్ అయింది, బైక్ది స్టార్ట్ అయింది. అప్పుడు విజయ్ సార్ వచ్చాడు. బైక్ నేను రిహార్సల్ చేసి చూపెట్టిన. బైక్ వస్తూ ఉంటే వాడిని వెనకల లాగి వేసి కింద కొడతా, కింద వేసి కొట్టి చూపెట్టాను రిహార్సల్ ఫుల్ సింగిల్ షాట్లో. ఆయన ఫస్ట్ స్లోగా ఉన్నాడు, మాస్టర్ ఏం అర్థం కాలేదు మాస్టర్ అన్నాడు. విజయ్ దేవరకొండ ఏం అర్థం కాలేదు అని స్లోగా చెప్పాడు. ఓకే. ఏం అర్థం కాలేదు మాస్టర్ అంటే మీరు మానిటర్ దగ్గర కూర్చోండి సార్ ఒకసారి అని అన్న. మానిటర్ దగ్గర పోయిండు. మళ్ళీ రికార్డ్ చేసి చూపెడితే ఆయన సరిగ్గా అర్థమవుతలేదు. నేను ఒకసారి లైవ్గా చూస్తాను మాస్టర్ ఒకసారి చేయండి అంటే ఆయన ముందు ఒకసారి చేసిన. యాక్షన్లో చేసి కింద కొట్టి ఢామ్ ధూమ్ అని చేసేసిన. ఇంత స్లోగా వచ్చిండు, చూసిండు, సరే మాస్టర్ టేక్ వెళ్దామని అన్నాడు. సరే ఇందబ్బా ఇంత స్లోగా ఉన్నాడు ఏం చేస్తాడో ఏమో అని నేను అనుకున్నాను. సరే అని రోల్ కెమెరా యాక్షన్ అన్న అప్పుడు తీసి టాప్ అని కొట్టి టాప్ 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 అని చేస్తున్నాడు. కట్ అన్నాక వచ్చి స్లోగా వచ్చి మాస్టర్ ఓకేనా అని అన్నాడు. ఇలా చూసా నేను షాక్. యాక్షన్ అనేసరికి అసలు ఏమైందో ఏమో ఆయనకి అసలు మైండ్ బ్లోయింగ్. నేను అసలు క్లాప్స్ కొట్టాలి. సూపర్ షార్ట్ ఓకే అనేసాడు, సింగిల్ షాట్ చేసేసాడు. సింగిల్ టేక్ ఓకే, సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. చేసాం ఆయనతో. అది నాకు మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత మాట్లాడా, మళ్ళీ తర్వాత కూర్చొని మాట్లాడా, మంచిగా షేర్ చేసుకున్నాడు, చాలా మంచిగా మాట్లాడాడు. ఓకే. అలా స్టార్ట్ అయింది విజయ్తో. ఓకే. ఇప్పుడు విజయ్ దేవరకొండ లేకపోతే హుషారు మూవీకి చేశారు మీరు. అవును. తర్వాత డైరెక్టర్ RX-100 ఇవన్నీ కొంచెం కొత్త చిన్న చిన్న హీరోలు, కానీ పెద్ద హీరోతో చేశారు గురు. అవును, వెంకటేష్ గారితో. అది ఎలా అనిపించింది అసలు? ఆ మూవీకి ఎలా ఆఫర్ వచ్చింది మీకు? ఎలా చేశారు? ఎలా అంటే నేను రాము సార్ అని ఉండేవాడు SVCCలో, రాము అని ఉన్నాడు. ఫస్ట్ రాధా చేశాను శర్వానంద్ గారి. దానికి ఒక ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్ బాగా నచ్చి వాళ్ళు అక్కడ పిలిచారు గురుకి. గురుకి పెడితే గురులో వెంకటేష్ బాబుది డైరెక్ట్ లొకేషన్ పిలిచారు. డిస్కషన్ అయిపోయింది. డైరెక్ట్ ఇంకా డిస్కషన్లో ఏం లేదు, డైరెక్ట్ మాస్టర్ని పిలిచి లొకేషన్లో సార్ కూర్చున్నాడు. వెంకటేష్ సార్ వెళ్ళాను. అంటే నాకు ఫస్ట్ టైం అంత పెద్ద హీరోతో మళ్ళీ నమస్తే పెట్టాను. నమస్తే మాస్టర్ అన్నాడు. ఎక్కడ మీరు తమిళ తెలుగు అంటే నేను ఇక్కడే సార్ హైదరాబాదే, తెలుగు లోకల్ సార్ అని అన్నా. అవునా అని అన్నాడు. అట్లా మాట్లాడి సరే అమ్మాయితో ఇవ్వాలి. అమ్మాయి అయితే ఫైటరే. అలా చేసింది అమ్మాయి. చాలా బేసికల్గా అమ్మాయి ఫైటర్ అంటే అమ్మాయి బాక్సర్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి గురువులో నేను 1 హ్యాండ్తో డిప్స్ కొట్టడం ఉంటుంది. 1 హ్యాండ్తోనే నేను చిన్న రోప్ సపోర్ట్ తీసుకోవాలని పెట్టాను. కాకపోతే అమ్మాయికి రోప్ అవసరం లేదు, సింగిల్ హ్యాండ్తో కొట్టేస్తున్నావు. నేను షాక్ అయిపోయినా. తర్వాత ఇంకో చిన్న బిట్ ఉంటుంది, ఫైట్ బిట్, అది కంపోజ్ చేసిన సార్ కాంబినేషన్లో వెంకటేష్ సార్. సో ఆయన సూపర్. ఆయన నేను చెప్పినా చేసేస్తాడు ఆయన. చాలా అది అలా ఎక్స్పీరియన్స్ అలా ఉంది సార్తో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV. Hi, Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.